అందరికీ నమస్కారం. రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం, ఒక మనిషి ఆదర్శవంతమైనటువంటి జీవితం గడుపుతున్నాడు అని ఎవరిని అనగలుగుతాం? అంటే ఏ విధమైనటువంటి జీవితం గడిపితే అది ఐడియల్ లైఫ్ అవుతుంది అన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడదాం. ప్రతి మనిషి తన జీవితం ఉన్నతంగా ఉండాలని కోరుకుంటాడు, తను ఆశించిన విధంగా ఉండాలని కోరుకుంటాడు. తను ఏదైతే లక్ష్యాన్ని పెట్టుకున్నాడో ఆ లక్ష్యాన్ని చేరుకోవాలని ప్రయత్నం చేస్తాడు. చక్కటి కుటుంబం ఉండాలని, ఆ కుటుంబంలో తనకు నచ్చిన వాళ్ళు ఉండాలని ఇలా ఆశించడం అనేది జరుగుతూ ఉంటుంది. కానీ దురదృష్టం ఏంటంటే, మనం ఆశించింది ఒకటైతే జరిగేది మరొకటి అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. కానీ ఏదేమైనా మనం గనక బలంగా ప్రయత్నం చేస్తే, నీ లైఫ్ నువ్వు ఎలా ఉండాలని నువ్వు కోరుకుంటే ఖచ్చితంగా అలా ఉండేటువంటి అవకాశం లేకపోలేదు. దానికి మనం చక్కటి ప్రణాళిక రూపకల్పన చేసుకోవాలి. నీ జీవితం మీద నీకంటూ ఒక క్లియర్గా ఒక ఐడియా ఉన్నప్పుడు ఖచ్చితంగా నువ్వు ఆశించింది జరుగుతుంది. అయితే ఒక మనిషి ఆదర్శవంతమైనటువంటి జీవితం గడపాలి అని అంటే, ముందు అసలు నీ జీవితంలో నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావు అన్నది ముందు నువ్వు డిజైన్ చేసుకో. నువ్వు ఏం ఆశిస్తున్నావు, ఎటువంటి ఆదర్శవంతమైనటువంటి జీవితం నువ్వు గడపాలనుకుంటున్నావు అన్నది నువ్వు ఖచ్చితంగా ప్లాన్ చేసుకోవాలి. ఆ జీవితంలో నువ్వు ఎవరు ఉండాలని కోరుకుంటున్నావు అన్నది కూడా నువ్వు అనుకోగలగాలి. ఎప్పుడైతే నువ్వు నీ జీవితాన్ని చక్కగా ప్లాన్ చేసుకున్నావో, ఆ జీవితంలో ఎవరు ఉండాలని నువ్వు కోరుకున్నావో ఖచ్చితంగా అది అలా జరుగుతుంది. కారణం ఏంటంటే, ఆ బంధాన్ని నువ్వు నిలబెట్టుకోవాలని కోరుకుంటున్నావు కాబట్టి ఎటువంటి సిచ్యువేషన్ వచ్చినా, ఎటువంటి అభిప్రాయ భేదాలు వచ్చినా సరే సర్దుకుంటాం. ఖచ్చితంగా ఆ జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తాం. అందుకని నీ జీవితం మీద నీకంటూ ఒక క్లియర్గా ఒక ఐడియా ఉండాలి. ఆ జీవితంలో ఎవరు ఉండాలో అన్నది నువ్వు ఖచ్చితంగా డిసైడ్ చేసుకోవాలి. మరొకటి, జీవితం బాగుండాలి అని అంటే ఖచ్చితంగా ఆర్థికంగా బాగుండాలి, ఆరోగ్యపరంగా కూడా బాగుండాలి. ఈ మానసికంగా లేదా శారీరకంగా మనకు కావాల్సినటువంటి ఈ ఆరోగ్యాన్ని సాధించడం కోసం మనం ఏం చేయాలో అది చేయాలి. సో భౌతికంగా బాగుండాలి అని అంటే మనం తీసుకునేటువంటి ఆహారపు అలవాట్లు కానీ, మనం తీసుకునేటువంటి విశ్రాంతి కానీ, చేయాల్సినటువంటి వ్యాయామాలు కానీ ఖచ్చితంగా చేయాలి. అటువంటి క్రమశిక్షణ కలిగినటువంటి జీవితం గడిపితే శారీరకమైన ఆరోగ్యం ఉంటుంది. అట్ ది సేమ్ టైం మానసికంగా ఆరోగ్యంగా ఉండాలి అని అంటే ఎప్పుడూ పాజిటివ్గా ఆలోచించటం, ప్రతి దాంట్లోనూ మంచిని చూడగలగటం, మనం ఆలోచనలు మంచివై ఉండటం, మనం చేసేటటువంటి పనులు మంచివై ఉండటం, మనం మాట్లాడేటువంటి మాటలు మంచి మాటలై ఉండటం జరిగితే ఖచ్చితంగా మానసికంగా కూడా మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాం. ఎప్పుడైతే శారీరక మానసిక ఆరోగ్యం మనిషికి ఉందో చాలా సంతోషంగా, చాలా ఆనందంగా మన జీవితాన్ని ముందు తీసుకెళ్తాం. మన జీవితం కొంతమందికి ఆదర్శవంతమైనటువంటి జీవితం అవుతుంది. సో ఆర్థికంగా మరి బలంగా ఉండాలి అని అంటే చక్కటి లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం, ఆ లక్ష్య నిర్దేశం కోసం నిరంతరం ప్రయత్నం చేయడం. లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాము అని అంటే వెంటనే మనం ఏం చేయాలో ఏం చేయకూడదో తెలుసుకోగలగటం, మనలో ఉన్నటువంటి ఆ శక్తి సామర్థ్యాలని అంచనా వేసుకోగలగటం, నైపుణ్యాలని పెంచుకోగలిగితేనే మన లక్ష్య సాధన జరుగుతుంది. ఇవన్నీ జరగాలని అంటే మనిషి బిజీగా ఉండాలి, సమయాన్ని సద్వినియోగపరుచుకోవాలి, క్రమశిక్షణ కలిగినటువంటి జీవితాన్ని గడపాలి. ఎప్పుడు ఏ పని చేయాలో పని చేయాలి. ఉదయం ఎన్ని గంటలకు నిద్ర లేవాలో అన్ని గంటలకు నిద్ర లేవాలి. దైనందిక జీవితంలో మనం చేయాల్సినటువంటి పనుల్ని ఎక్కడ కూడా అశ్రద్ధ లేకుండా, వాయిదా వేయకుండా మన జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళగలిగితే మన చక్కటి ఆదర్శవంతమైనటువంటి జీవితం ఖచ్చితంగా అవుతుంది. ఒక వృత్తి ధర్మం, వ్యాపార ధర్మం లేదా ఉద్యోగ ధర్మాలతో పాటుగా మనిషికి కొంచెం హాబీస్ అనేది చాలా అవసరం. ఏదైతే నువ్వు ఇష్టపడుతున్నావో, అంటే మనస్ఫూర్తిగా ఏదైతే చేయగలుగుతావో, ఏది చేస్తే నీకు మానసికమైనటువంటి ఆనందం వస్తుందో అటువంటి కొన్ని హాబీస్ను కూడా మనం పెట్టుకొని అవి కూడా మనం నిరంతరం చేసుకోగలిగినటువంటి ప్రయత్నం చేయగలిగితే, ఒక ఆట ఆడటం, ఒక క్రికెట్ ఆట ఆడడం, లేదా ఏదైనా చూడటం, డ్రాయింగ్ వేయటం, ఏదైనా అవ్వచ్చు, మ్యూజిక్ వినటం, సినిమా చూడటం, ఏదో ఒక చక్కటి హాబీని కూడా మనం అలవాటు చేసుకొని ఆ హాబీని మనం ఎంజాయ్ చేయగలిగితే ప్రతిరోజు ఖచ్చితంగా మన జీవితం చాలా సంతోషంగా, సుఖంగా ఉంటుంది, ఆదర్శవంతమైనటువంటి జీవితం అవుతుంది. మరి కుటుంబానికి కేటాయించేటటువంటి సమయం, ఏదైతే నువ్వు ఊహించుకున్నటువంటి జీవితం ఉందో
ఆ జీవితంలో ఎవరైతే ఉండాలని నువ్వు కోరుకుంటున్నావో వాళ్ళతో సమయాన్ని గడపడం అనేది చాలా ప్రధానమైనటువంటి అంశం. వాళ్ళకి సమయాన్ని కేటాయించడం, నిజంగా ఎంత కష్టం బయట ఎదుర్కొన్నా, మన ఆర్థికపరమైనటువంటి సంపాదన కోసం మనం ఏ విధమైనటువంటి కృషి చేస్తున్నా సరే, మరి కుటుంబానికి సమయాన్ని కేటాయించుకోలేకపోతే మన జీవితం ఆదర్శవంతమైనటువంటి జీవితం అవదు. నువ్వు ఊహించుకున్నటువంటి వాళ్ళు నీ జీవితంలో మరి చిరకాలం ఉండేటువంటి పరిస్థితి కూడా ఉండదు. అది నువ్వు కూడా ఆలోచించుకోవాలి. ఎప్పుడైతే నీ జీవితంలో నువ్వు ఎవరు ఉండాలని కోరుకున్నావో వాళ్ళ దగ్గర నీ బంధాలు మాత్రం ఖచ్చితంగా నిలబెట్టుకునేటువంటి ప్రయత్నం నిరంతరం చేయాలి. వాళ్ళకి సమయాన్ని కేటాయించడం, వాళ్ళకి ప్రేమను చూపించడం, నీవు ప్రేమనివ్వటం, ప్రేమను పొందటం, ఇవన్నీ కూడా చాలా ప్రధానమైనటువంటి అంశాలు. ప్రస్తుత సమాజంలో ఈ బిజీ లైఫ్లో మరి కుటుంబానికి సమయాన్ని ఇవ్వకుండా, భార్యకి సమయాన్ని ఇవ్వకుండా, భర్తకి సమయాన్ని ఇవ్వకుండా, పిల్లలకు సమయాన్ని ఇవ్వకుండా, కేవలం డబ్బు మాత్రమే ఇస్తూ మరి జీవితాలను పాడు చేసుకుంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అది ఆదర్శవంతమైనటువంటి జీవితం కాదు అనేటువంటి విషయాన్ని కూడా మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైతే మరి సమయాన్ని కుటుంబ సభ్యులకి కేటాయించామో ఖచ్చితంగా ప్రేమనిచ్చినట్టే, మన ఫీలింగ్స్ని వాళ్ళతో చెప్పుకున్నట్టే. మరొక ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని ప్రధానమైనటువంటిది మన ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవడం, మన ఆలోచనలు కంట్రోల్ చేసుకోవాలి, మనం చేసేటటువంటి పనుల్ని కంట్రోల్ చేసుకోవాలి. ఎమోషన్స్ని ఎప్పుడైతే మనం మేనేజ్ చేసుకోగలిగామో ఖచ్చితంగా మానవ సంబంధాలు అనేవి నిలబడేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎమోషన్స్ని మనం కంట్రోల్ చేసుకోలేకపోతే, మేనేజ్ చేసుకోలేకపోతే చాలా రకాలైనటువంటి సమస్యలు వస్తాయి. నువ్వు ఊహించినటువంటి జీవితం ఒకటవుతుంది, జరిగేటటువంటి జీవితం ఒకటవుతుంది. మనిషి ఎప్పుడు కూడా మరి గతాన్ని తలుచుకుంటూ బాధపడకూడదు. గతంలో జరిగినటువంటి సంఘటనలు ఏదైతే ఉన్నాయో, మంచి అయితే చాలా సంతోషం, చాలా స్ఫూర్తిదాయకంగా ముందుకెళ్తాం. ఏదైనా చెడు జరిగినా దాన్ని ఎంతవరకు తీసుకోవాలో అంతవరకు తీసుకొని, అందులో ఆ చెడులో ఏ గుణపాఠం నువ్వు నేర్చుకున్నావో దాన్ని మనం ప్రధానంగా మరొకసారి రిపీట్ అవ్వకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. భవిష్యత్తు మీద ఆశాజనకమైనటువంటి జీవితం, ఒక పాజిటివ్ థింకింగ్ ఏర్పాటు చేసుకొని లక్ష్యాలను నిర్దేశించుకుని దానికోసం ప్రయత్నం చేసేటటువంటి క్రమంలో ప్రజెంట్ని ఒక గిఫ్ట్గా భావించి ప్రతి క్షణం మనం ఆనందాన్ని అనుభవించే విధంగా చేస్తున్నటువంటి పనిలో మనసు పెట్టి, ఏ పనిని, ఏ వృత్తిని, ఏ ఉద్యోగాన్ని నువ్వు ఎన్నుకున్నా సరే దాంట్లో పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యి నువ్వు గనక చేయగలిగితే ఖచ్చితంగా నీది ఆదర్శవంతమైనటువంటి జీవితం అవుతుంది. ఒక్కసారి నువ్వు ఊహించుకోవాలి నీ ఎదుగుదల. నువ్వు ఎప్పుడైతే నువ్వు ఊహించుకుని నువ్వు ఇష్టపడినటువంటి జీవితం కనుక నీకు దక్కినప్పుడు ఏమేమి నువ్వు పొందుతావో, ఎటువంటి ఆనందాలు నువ్వు పొందుతావో, సమాజంలో ఏ విధమైనటువంటి గౌరవాన్ని నువ్వు పొందుతావో తెలుసుకోగలిగితే ఖచ్చితంగా నువ్వు కసిగా దాని మీద పనిచేసేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజెంట్ని చాలా ప్రధానమైన అంశంగా తీసుకోండి. నీ భవిష్యత్తు బాగుండాలంటే నువ్వు ప్రజెంట్లో ఏం చేయాలో అది చేయాలి. ఎంత కష్టపడాలో అంత కష్టపడాలి. సమయాన్ని ఏ రకంగా సద్వినియోగపరచుకోవాలో అంత ఆ విధంగా సద్వినియోగపరచుకోవాలి. నువ్వు భవిష్యత్తులో వెళ్ళేటప్పుడు నీ గతం కూడా బాగుండాలి అని అంటే ఈరోజు నీ కష్టమే రేపటి నీ గతం అవుతుంది. అది కూడా నువ్వు జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని ముందుకెళ్ళినప్పుడు నీది ఒక ఆదర్శవంతమైనటువంటి జీవితం అవుతుంది. అయితే మరి ఈ జీవితంలో ఎంతసేపు నా గురించేనా, నా కుటుంబం గురించేనా అని అంటే ఒక్కసారి ఆలోచన చేయాలి. నువ్వు కృతజ్ఞత అనేది ఒకటి కలిగి ఉండాలి. గ్రాటిట్యూడ్ అనేది చాలా ప్రధానమైనటువంటి అంశం. నీకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రుల పట్ల నువ్వు కృతజ్ఞత కలిగి ఉండాలి. నీకు చదువు చెప్పి విద్యాబుద్ధులు నేర్పి ఈరోజు ఈ స్థాయిలో నిలబెట్టినటువంటి గురువులకి కృతజ్ఞత చెప్పాలి. ఈ సమాజానికి ఎంతో కృతజ్ఞత చెప్పాలి. నువ్వు ఈ సమాజంలో ఒక సంఘజీవిగా ముందుకెళ్తున్నావు అని అంటే ఈ సమాజం నీకు ఎన్నో ఇచ్చింది. వాటన్నిటి పట్ల నువ్వు కృతజ్ఞత కలిగి ఉండాలి. సమాజానికి ఏదో ఒకటి తిరిగి చేయాలనేటువంటి భావన మనకు కలిగి ఉండాలి. ప్రకృతి పట్ల, దేవుని పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలి. జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు మరి ఆ భగవంతుడు ఇచ్చినటువంటి జన్మ ఏదైతే ఉందో వాళ్ళ పట్ల కృతజ్ఞతాభావాన్ని మనం ఖచ్చితంగా కలిగి ఉండాలి. ప్రకృతి నీకు కావలసినటువంటి ప్రతిదీ అడగకుండానే ఇచ్చినటువంటి గొప్ప దేవత ప్రకృతి. ఈ ప్రకృతిని పట్ల మన కృతజ్ఞతాభావం చూపించడం అంటే ప్రకృతికి వినాశకరమైనటువంటి ఏ విధమైనటువంటి పని, ఏ విధమైనటువంటి చర్య మనం చేయకుండా ప్రకృతిని పరిరక్షించుకోవడం కోసం, ఈ ప్రకృతిలో సేద తీరడం కోసం మనం కృతజ్ఞత కలిగి ఉండాలనేటువంటి భావాన్ని మనం ఆలోచన చేయాలి. ఎంతసేపు మన గురించి కాకుండా పరులకు సేవ చేయాలనేటువంటి ఆలోచన, ఎవరినైనా నలుగురిని పైకి తీసుకురావాలనేటువంటి ఆలోచన, అది నువ్వు చేస్తున్నటువంటి వృత్తిలో కింద ఉన్నటువంటి వాళ్ళకి చేయందించడం అవ్వచ్చు. నువ్వు ఉద్యోగ ధర్మం నిర్వర్తిస్తుంటే పేదలకు సేవ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు
బాధ్యతాయుతంగా వాళ్ళకి సేవ చేయగలగటం. ఒక రాజకీయాల్లో ఉంటే ఏ విధమైనటువంటి బాధ్యతలు నిర్వర్తించాలో, సమాజం పట్ల నీ బాధ్యత ఏంటో, ఎవరైతే నిన్ను నమ్మి విశ్వసించి నీకు ఆ పదవి కట్టబెట్టారో వాళ్ళ పట్ల నీవు ఏ విధమైనటువంటి బాధ్యతగా మెలగాలో ఆ విధంగా మెలగలగడం అనేది ఆదర్శవంతమైనటువంటి జీవితం. ఈ రకంగా మరి నీ జీవిత ప్రయాణంలో ప్రతిరోజు చక్కగా ఆస్వాదిస్తూ సమయాన్ని సద్వినియోగపరుచుకుంటూ వీలున్నప్పుడు మరి బయటికి వెళుతూ, అంటే ఎంటర్టైన్మెంట్, రిక్రియేషన్ చాలా అవసరం మనిషికి. మనిషి రీఛార్జ్ అవ్వటానికి ఖచ్చితంగా అది జరగాలి. మరొక ప్రధానమైనటువంటిది అందరూ కూడా చేయనటువంటిది ఫీడ్బ్యాక్ అనేది చాలా అవసరం. నీ జీవితాన్ని ఒక్కసారి వెనక్కి చూసుకోవాలి. అందులో కొన్ని బాధాకరమైనటువంటి విషయాలు ఉంటాయి, కొన్ని మంచి ఉంటుంది, కొంచెం చెడు ఉంటుంది. నీకు నచ్చనటువంటి విషయాలు చాలా ఉంటాయి, నువ్వే నీకు నచ్చవు. అటువంటి సంఘటనలు, అటువంటి పనులు కూడా మనం చేసినవి ఉంటాయి. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకొని ఏ తప్పులైతే, ఏ పొరపాట్లయితే మనం చేసామో జీవితంలో, అది భవిష్యత్తులో చేయకుండా తప్పు కింద అంగీకరించి ఎవరినైనా క్షమించమని అడగాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు క్షమించమని అడగగలిగితే అది నీ ఆదర్శవంతమైనటువంటి జీవితం అవుతుంది. కాబట్టి ఈ విషయాలన్నింటినీ మనం ఒక్కసారి ఆలోచన చేయండి. మనిషి జీవితం బాగుండాలి అని అంటే మన యొక్క ఆలోచన ధోరణి, మన యొక్క ప్రవర్తన, ఈ సమాజం పట్ల నీకు ఉన్నటువంటి బాధ్యత, ఇది చాలా ప్రధానమైనటువంటి అంశాలు. కుటుంబం, సమాజాన్ని ఎవరైతే జాగ్రత్తగా చూసుకోగలుగుతారో, ఒకరోజు దైనందిక జీవితాన్ని చాలా సమర్థవంతంగా ఎవరైతే నిర్వహించుకోగలుగుతారో, మేనేజ్ చేసుకోగలుగుతారో, టైం మేనేజ్మెంట్ చాలా ప్రధానమైన అంశం. కొన్ని సందర్భాల్లో అనిపిస్తూ ఉంటుంది, ఎంత బిజీ లైఫ్లో ఇవన్నీ సాధ్యమా అంటే 100% సాధ్యమే. ఎవరైతే ప్లాన్ చేసుకోగలుగుతారో, ఎవరైతే సమయాన్ని సద్వినియోగపరచుకోగలుగుతారో, వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ వృత్తి ధర్మాన్ని, ఉద్యోగ ధర్మాన్ని వాళ్ళు నిర్వర్తించాల్సినటువంటి బాధ్యతలు నిర్వర్తిస్తారు. కుటుంబానికి ఇవ్వాల్సినటువంటి సమయాన్ని ఇస్తారు, సమాజానికి ఇవ్వాల్సినటువంటి సమయాన్ని కూడా ఇస్తారు. ఇవన్నీ జరగాలి అంటే మనిషికి తన మీద తనకి నమ్మకం ఉండాలి, ఆత్మవిశ్వాసం ఉండాలి, ఎటువంటి దాన్నైనా తట్టుకోగలిగినటువంటి సామర్థ్యం ఉండాలి, జీవితం యొక్క పరమార్థం తెలిసి ఉండాలి, మరి దేవుని యొక్క గొప్పతనం కూడా మనకు తెలిసి ఉండాలి. ఈ సృష్టిలో ఎందుకు వచ్చాం, ఎందుకు వెళ్తున్నాం అనేటువంటి ఈ రెండిటి మధ్యన ఉన్నటువంటి ఈ జీవితాన్ని ఎవరైతే చక్కగా ప్లాన్ చేసుకొని సమర్థవంతంగా నిర్వహించుకోగలుగుతారో వాళ్ళు ఖచ్చితంగా ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళడంతో పాటుగా ఏదో బ్రతికేసామని కాకుండా జీవిస్తారు వాళ్ళ జీవితంలో. ఇది చాలా ప్రధానమైనటువంటి అంశం. కాబట్టి ఇవన్నీ ఒకసారి దృష్టిలో పెట్టుకొని మనం ఒకసారి చెక్ చేసుకోండి. ఈ దేనికి ఎంత సమయాన్ని కేటాయిస్తున్నాం, అందరికీ సమానమైనటువంటి ప్రాధాన్యత ఇస్తున్నామన్నా, నేను నా వ్యక్తిగత జీవితానికి, నా కుటుంబ జీవితానికి, ఈ సమాజానికి సంబంధించినటువంటి విషయాల్లో ఎక్కడ ఎవరికి ఏ విధమైనటువంటి ప్రాధాన్యత ఇవ్వాలో ఆ విధమైనటువంటి ప్రాధాన్యత ఇస్తున్నానా లేదా ఒకసారి సరి చేసుకొని ఈ సమతూకంలో ఉండేలా కనుక ప్లాన్ చేసుకోగలిగితే, ఏది ఎక్కువ చేసి దేన్ని అశ్రద్ధ చేసినా మన జీవితం పరమార్థం అనేది ఉండదు, దాంట్లో ఆనందం అనేది కూడా ఉండదు, మనం జీవించినట్లు అవ్వదు. కాబట్టి ఇవన్నీ కూడా మనం ఒకసారి ఆలోచన చేసి నువ్వు 10 మందికి ఒక ఆదర్శవంతమైనటువంటి వ్యక్తిగా నిన్ను స్ఫూర్తిగా తీసుకొని 10 మంది ముందుకు వెళ్ళే విధంగా ప్లాన్ చేసుకోవడం చాలా ప్రధానమైన అంశం. ఎదగడం అంటే ఏదో గొప్పగా ఎదిగేయడం కాదు, ఎంత సంతృప్తిగా మనం బ్రతకగలుగుతున్నాం, ఎంత సంతృప్తిగా జీవించగలుగుతున్నాం, సమాజంలో మనకంటూ ఒక ప్రాధాన్యత ఉండే విధంగా జీవిస్తున్నామా లేదా అనేది చాలా ప్రధానమైనటువంటి అంశంగా భావించి మీరు జీవించాలని ఆశిస్తూ ఓపికగా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్.